ఒక వ్యక్తి ఆయన వేషధారణ వేసుకొని కనిపిస్తున్నాడు ఇక్కడ. అక్కడ ఒక అమ్మాయి కూడా అలాగే వేషధారణ వేసుకుని ఉంది. సో బుద్ధ పార్క్లో తను ఒక క్వీన్ లాగా రెడీ అయ్యి వచ్చింది. సో అక్కడ మనకు పక్కన కింగ్ లాగా అతను ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ మన శివుడికి సంబంధించిన విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ గాయత్రీదేవి అమ్మవారు, ఇక్కడ పార్వతీదేవి అమ్మవారు. ఇక్కడ చూస్తున్నారు కదా, బుద్ధుడు శయనిస్తున్న రూపంలో అతిపెద్ద స్కల్ప్చర్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు వియెంటియన్ ఇన్ లావోస్. సో ఇది నా 38వ దేశం. ప్రస్తుతానికి నేను లావోస్ క్యాపిటల్ సిటీ అయిన వియెంటియన్లో ఉన్నాను. నా వెనకాల కనిపిస్తుంది ఫంగ్వాంగ్. ఇతను హీఈస్ ద కింగ్ ఆఫ్ లావోస్. సో హీఈస్ ద వన్ హూ ఇస్ యాక్చువల్లీ క్రియేటెడ్ లావోస్. సో లావోస్ని మొత్తం అందరినీ జనాలందరినీ కలుపుకొని ఇతని కింగ్డమ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ ఆఫ్ లావోస్. సో అతని విగ్రహం అక్కడ పెట్టారు. దాని వెనకాలే మన క్రౌన్ ప్లాజా హోటల్ ఉంది. ఇక్కడ నుంచి మనము బుద్ధా పార్క్కి వెళ్తున్నాం. సో లావోస్ ఇక్కడ కరెన్సీ ఏంటి, ఇక్కడ ఎందుకు కరెన్సీ ఇంత తక్కువగా ఉంది మన ఇండియాతో కంపేర్ చేస్తే, వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అనేది మనం ట్రావెల్ చేస్తూ రోడ్ చూసుకుంటూ మాట్లాడుకుందాం. ఓకేనా? ఇంకో 40 మినిట్స్లో మనం అక్కడ బుద్ధా పార్క్ రీచ్ అవుతాం. బుద్ధా పార్క్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది కూడా వెళ్తూ చెప్తాను. మనకి ఎయిర్పోర్ట్లో పరిచయమైన లెక్స్ అతను నాకు ఒక ఫోటో తీయడంతోనే అర్థమైపోయింది తన టాలెంట్ అనేది. సో అతన్నే హైర్ చేసుకున్నాను నేను. సో ఇప్పుడు బుద్ధ పార్క్ వెళ్ళబోతున్నా. దాదాపు 25 కిలోమీటర్స్ 40 మినిట్స్ అని చూపిస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ ఉంది. సో 40 నిమిషాల్లో రీచ్ అవుతామో లేదో తెలియదు. 4:30కి ఒకవేళ 40 మినిట్స్లో రీచ్ అవుతాం. కానీ 5 o'clockకి క్లోజ్ అంట. అంతకంటే ఇంకా ఆలస్యం అవ్వకుండా ఉంటే మనకు అక్కడ టెంపుల్ అనేది చూసుకోవడానికి కుదురుతుంది. సో ఇట్స్ అ వెరీ ఫేమస్ బుద్ధిస్ట్ టెంపుల్. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ 3 days న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. లావో న్యూ ఇయర్ ఇస్ సెలబ్రేటెడ్ ఫ్రమ్ 14th April to 16th April ఫర్ 3 days. సో అందువల్ల ఇక్కడ బోల్డ్ అని కాన్సర్ట్స్ అవన్నీ జరుగుతున్నాయి. అదే థాయ్ న్యూ ఇయర్ ఏమో 13th to 16th 4 days సెలబ్రేట్ చేస్తారంట. థాయిలాండ్ వాళ్ళు 4 రోజులు, లావో వాళ్ళు 3 రోజులు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. సో ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్ టైంలోనే మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మనకి కాన్సర్ట్స్ అనేది కనబడుతున్నాయి రోడ్లపైనే. సో మీకు చూపిస్తాను రోడ్స్ ఎలా ఉన్నాయనేది కూడా చూపిస్తాను. ఓకే, ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా కార్లు ఎలా పార్క్ చేశారో చూసారా? ఎందుకంటే రోడ్డు పక్కనే ఇక్కడ వీళ్ళు కాన్సర్ట్ చేసుకొని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. సో చాలామంది ఇలా వాళ్ళు ఇప్పుడు ఈ కార్లో చూసుకుంటే వీళ్ళ అమ్మాయిలు అందరిపైన నీళ్లు చల్లుతున్నారు. ఆ నీళ్ళు చల్లడం అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సెలబ్రేటింగ్ ద న్యూ ఇయర్ అనమాట. సో ఇప్పుడు ఫైనల్లీ ఆ ట్రాఫిక్ జామ్ అనేది క్రాస్ చేసేసి వీఆర్ హెడింగ్ టువర్డ్స్ బుద్ధా పార్క్ నా. ఇప్పుడు మీరు చూస్తుంది ద లాస్ట్ కింగ్ ఆఫ్ లావో. హీ ఈజ్ అనువోంగ్ కింగ్ ఈ యొక్క స్టాచ్యూ ఇది. సో హీ వాజ్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ లావోస్. సో ఆయన యొక్క విగ్రహం అనేది ఇక్కడ పెద్ద విగ్రహం అనేది ఇక్కడ రోడ్డు పైన పెట్టడం జరిగింది. సో ఆయన విగ్రహాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. నేను ఇప్పుడు మేకాంగ్ రివర్ ఒడ్డునున్నా. సో ఇది మేకాంగ్ రివర్. ఈ మేకాంగ్ రివర్ అనేది దాదాపు 4,900 kilometers లాంగ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్స్ ఇన్ ఏషియా, థర్డ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఏషియా. ఇది దాదాపు 6 దేశాల్లో పారుతోంది. సో చైనా, మయన్మార్, లావోస్, కంబోడియా, థాయిలాండ్ అండ్ వియత్నాం, 6 కంట్రీస్ నుంచి ఈ రివర్ అనేది పారుతూ వస్తుంది. అండ్ దిస్ రివర్ ఈజ్ ద యాక్చువల్ బార్డర్ ఆఫ్ థాయిలాండ్. సో మనకు అటువైపు చూసుకుంటే థాయిలాండ్ అదంతా. సో రివర్కి అటువైపు అంతా కూడా థాయిలాండ్, ఇటువైపు అంతా కూడా మనకి లావోస్ అనమాట. సో లావోస్ దేశం వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి లేదు, థాయిలాండ్ వాళ్ళు ఇక్కడికి రావడానికి లేదు. ఇక్కడ మనకి నేషనల్ సెక్యూరిటీ బోర్డర్ ఫోర్సెస్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు షూట్ చేసే అవకాశం కూడా ఉంది. సో అందుకని ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వితౌట్ పర్మిషన్ ఎవరు వెళ్ళకూడదు, వితౌట్ వీసాస్ వెళ్ళకూడదు. సో అఫీషియల్గా ఇలా బోట్లో అయితే ట్రావెల్ చేయడానికి లేదు. సో కాకపోతే మనకి క్లియర్గా, ఎంత క్లియర్గా ఉంది చూడండి అక్కడ. అదంతా అక్కడ థాయిలాండ్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ యొక్క బార్డర్ అది, వాళ్ళ సెలబ్రేషన్స్, వాళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడేమో ఇటువైపు చూసుకుంటే ఇదంతా కూడా లావోస్. సో ఇంత దగ్గరలో ఒక బార్డర్ అనేది చూడటం అనేది ఫస్ట్ టైం చూస్తున్నా. కానీ ఇంత దగ్గరలో బార్డర్ ఉన్నా సరే, సో ఇవన్నీ కూడా మనకి వాళ్ళు ఇద్దరు ఒకరికొకరు గొడవలు పడట్లేదు కాబట్టి నైబరింగ్ కంట్రీస్ అయినా కూడా, సో అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. దిస్ ఇస్ ద ఓన్లీ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ ద ఎంటైర్ సౌత్ ఈస్ట్ ఏషియా. సో ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే అన్ని వైపులా కూడా వేరే దేశాలతో కప్పబడి ఉందన్నమాట ఈ లావోస్ అనేది. సో వీళ్ళకి సముద్రం అనేది ఎక్కడా లేదు. సో నార్త్లోనేమో వీళ్ళకి చైనా అండ్ మయన్మార్ ఉంది, అండ్ కంబోడియా ఉంది వెస్ట్లో, ఈస్ట్లో, అండ్ దెన్ సౌత్లో వీళ్ళకి వియత్నాం ఉంది, అండ్ దెన్ వెస్ట్ సైడ్లో వీళ్ళకి థాయిలాండ్ ఉందన్నమాట.
సో ఇలా అన్ని దేశాలతో పాటు ఈ మధ్యలో ఉంది కాబట్టి వీళ్ళకి సముద్రం అనేది లేదు. సో దిస్ ఇస్ ద ఓన్లీ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ ద ఎంటైర్ సౌత్ ఈస్ట్ ఏషియా. మీరు ఇక్కడ గమనిస్తే మనకి రోడ్డుకి కుడివైపు, సో రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్ మనము ట్రావెల్ చేస్తున్నాం. అందుకే లెఫ్ట్ సైడ్లో స్టీరింగ్ అనేది ఉంది. నేను కూడా కుడివైపే కూర్చొని ఉన్నా. సో థాయిలాండ్లోనేమో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్, మళ్ళీ ఇక్కడ పక్క దేశమైన లావోస్లోనేమో రైట్ హ్యాండ్ డ్రైవ్. సో ఎవరు ఎలా అడాప్ట్ చేసుకున్నారనేది తెలియదు, కానీ మొత్తానికైతే ఒక్కో దేశంలో ఒక్కోలాగా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ డ్రైవ్స్ అనేది ప్రతి దేశంలో పక్క దేశాలైనా కూడా మారుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు మనము కరెన్సీ అనేది ఎలా వాల్యుయేట్ అవుతుంది, సో అది ఎలా ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. సో ఏ కరెన్సీకైనా సరే సప్లై అండ్ డిమాండ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దాని సప్లై ఎంత, దాని డిమాండ్ ఎంత ఉంది అనేది. సో ఆ పర్టికులర్ కరెన్సీ యొక్క వాల్యూ వేరే దేశాల్లో విదేశాల్లో మారక ద్రవ్యం కింద ఏ దేశాల్లో అది చలామణి అవుతుంది అనేది. సో ఎప్పుడైతే మనది మ్యాక్సిమం దేశాల్లో చలామణి అవుతుందో దానికి ఆబ్వియస్లీ దాని డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మన ఇండియన్ రూపీ అనేది చూసుకోండి. సో మనం భూటాన్కి వెళ్ళినా మన ఇండియన్ రూపీ తీసుకుంటారు, శ్రీలంకకి వెళ్ళినా తీసుకుంటారు, లేకపోతే నేపాల్కి వెళ్ళినా తీసుకుంటారు. కానీ అదే ఈ లావోస్ కరెన్సీ అనేది లావోస్ దాటి పక్క దేశంలోకి వెళ్ళినా సరే, థాయిలాండ్లోకి వెళ్ళినా సరే తీసుకోరు. సో అందువల్లే ఇక్కడ డివాల్యుయేట్ అవుతూ వస్తుంటుంది. అంతేకాకుండా ఇన్ఫ్లేషన్ రేట్ని బట్టి, ఆ తర్వాత ఇక్కడ వాళ్ళు ప్రింట్ చేసిన కరెన్సీ క్వాంటిటీని బట్టి దాని అమౌంట్ అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. ప్లస్ అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళు ఇంపోర్ట్స్ ఎక్కువ చేస్తున్నారా లేదా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తున్నారా. ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా కరెన్సీ వాల్యూ అనేది తగ్గుతుంది. ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేటైతే మనకి కరెన్సీ వాల్యూ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మనము మన ప్రొడక్ట్స్ మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి మన కంట్రీకి ఫారెన్ కరెన్సీ అనేది మన కంట్రీలోకి వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మన ఫారెన్ కరెన్సీ నిల్వలు అనేది పెరుగుతాయి కాబట్టి ఆటోమేటిక్గా మన కరెన్సీ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అలా అన్నమాట. అందువల్ల సో దీనికి ప్రస్తుతానికి లావోస్ కరెన్సీ అయిన కిప్కి ప్రపంచం మొత్తంలో ఎక్కడా డిమాండ్ లేదు. సో కేవలం ఈ దేశం వాళ్ళు మాత్రమే వాడతారు. ఈ దేశం దాటితే దీనికి వాల్యూ ఉండదు, దాని వాల్యూ లిటరలీ జీరో అయిపోద్ది. అందుకోసమే దీని వాల్యూ అనేది చాలా లోయెస్ట్ ఉంది. కానీ దట్ డజంట్ మీన్ దట్ మనకి ఇంత లోయెస్ట్ ఉంది కాబట్టి అన్ని చీప్లో దొరుకుతాయంటే కాదు. మళ్ళీ కరెన్సీ వాల్యూ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నేను 2 రోజుల హోటల్ స్టే చేయడానికి 50 లక్షలు ఖర్చు పెడుతున్నాను. 50 లక్షలు అక్షరాల అంటే ఎంత అవుతుందని తెలుసా? 20,000 రూపాయలు మన లెక్క ప్రకారం. సో రోజుకి 10,000 రూపాయలు మాత్రమే. సో అంటే మనకి 10,000 రూపాయలకి 5 స్టార్ హోటల్ మన ఇండియాలో కూడా అంతే ఉంటుంది. సో ఎక్కడ ఎక్కువ తక్కువలు అంటూ ఏమీ లేవు. కరెన్సీ వాల్యూ అనేది మనకి క్వాంటిటీలో డిఫరెన్స్ అవుతుంది, కానీ దాని ఎఫెక్టివ్ కాస్ట్ అనేది మాత్రం సిమిలర్గానే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారా నీళ్ళు ఎలా కొడుతున్నారో? సో అది వాళ్ళ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్స్ అంట. వచ్చిపోయే వాళ్ళందరి మీద నీళ్ళు కొడుతూ ఉన్నారు. మనం హోలీ రోజు సెలబ్రేట్ చేసుకున్నట్టు. కాకపోతే వీళ్ళు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా నీళ్ళు కొడుతూనే ఉన్నారు. ఇక్కడ వీళ్ళు రోడ్ల పైన నీళ్ళు కొట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది ఇలా ఉన్నాయి. సో ఇక్కడ వాటర్ కొట్టడం అనేది వీళ్ళకి ఒక సరదా అండ్ ఇదొక ఈవెంట్ అన్నమాట. సో ఇలా రోడ్ల పైన నీళ్ళు కొడుతూ ఇలా సౌండ్ మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్తో ఎంజాయ్ చేస్తున్నారు. సో లిటరలీ చాలా చోట్ల చూపించాను, ఇలా చూస్తూనే ఉన్నాను ఈరోజు. కాకపోతే ఒక స్పాట్లో ఆగి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వీళ్ళు మన కార్కి కూడా వాటర్ కొట్టేసి వాష్ చేస్తున్నారు. సో మనం వీడియో తీస్తామని చెప్పేసానంటే వాళ్ళు పోజులు కూడా ఇస్తున్నారు. సో నీళ్ళు కొడుతూనే ఉన్నారు. సో మనం కూడా ఫ్రీగా వాటర్ వాష్ చేయించేసుకుంటున్నాం అన్నమాట కార్కి. ఇప్పుడు మీరు చూస్తుంది లావోస్ అండ్ థాయిలాండ్ ఇమిగ్రేషన్ బార్డర్ బై ల్యాండ్. సో మనకి ఇంతకుముందు వాటర్ బార్డర్ చూసుకున్నాం కదా లావోస్కి థాయిలాండ్ మధ్యలో. సో ఇదేమో బై రోడ్ బార్డర్ అనమాట. సో ఇక్కడ ఇమిగ్రేషన్ కౌంటర్ కూడా ఉంది. సో బై రోడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ సో ఇక్కడ డిపార్ట్ అయిపోయి థాయిలాండ్లోకి ఎంటర్ అయిపోవచ్చు. థాయిలాండ్ నుంచి కూడా సిమిలర్గా లావోస్కి ఎంటర్ అయిపోవచ్చు. సో ఇమిగ్రేషన్ కౌంటర్ అనేది ఇక్కడ, ల్యాండ్ బోర్డర్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. సో అది మీకు చూపించబోతున్నాం. ఇదే థాయ్ అండ్ లావోస్ బార్డర్. సో ఇక్కడ రైట్ సైడ్లో మనకి డిపార్చర్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో మనకి అరైవల్స్ ఉన్నాయి. సో ఇలా డిపార్ట్ అయిపోయి అలా అరైవ్ అయిపోవచ్చు అనమాట. ఒకవేళ థాయిలాండ్ వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్తాము, థాయిలాండ్ నుంచి వచ్చేవాళ్ళు అక్కడ వైపు నుంచి వస్తారనమాట. సో వీళ్ళకి ల్యాండ్ బార్డర్ అండ్ వాటర్ బార్డర్స్ కూడా థాయిలాండ్తో ఉన్నాయి.
ఇంకో 6 కిలోమీటర్స్ 10 మినిట్స్లో మనము బుద్ధ పార్క్ వెళ్ళబోతున్నాము. సో వెళ్ళే దారంతా ఇది. రోడ్లు అయితే సూపర్ ఉన్నాయి, కార్లు కూడా బాగానే ఉన్నాయి. వీళ్ళు 2 వీలర్ కూడా బాగా వాడుతున్నారు. సో 2 వీలర్స్ అనేది మనం థాయిలాండ్లో చూసాము, నేను వియత్నాంలో కూడా చూసాను, ఇక్కడ లావోస్లో కూడా 2 వీలర్స్ని కూడా బాగానే వాడుతున్నారు. సో మనం రెంటల్ బైక్ తీసుకొని కూడా బయలుదేరవచ్చు. కాకపోతే మన కార్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది చూసుకోవడానికి, మనకి డ్రైవర్ కూడా మనకి వీడియోస్ తీయడానికి కూడా బాగుంటుంది అనమాట. చిన్న చిన్న పిల్లలు కూడా ఎలా నీళ్ళు పోస్తున్నారు చూడండి, ఇంత చిన్న చిన్న పిల్లలు కూడా రోడ్ల మీద నీళ్ళు పోస్తున్నారు, ఏదో సున్నం పూస్తున్నారు. లాస్ట్ కుక్కని కూడా వదలట్లా, కుక్కల పైన కూడా నీళ్ళు పోస్తున్నారు. ఒక విషయం అయితే అస్సలు అర్థం కావట్లేదు, చిన్న చిన్న పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, సెలబ్రేట్ చేస్తున్నారు, హ్యాపీ. కానీ చిన్న చిన్న పిల్లలు 12-13 ఏళ్ళ పిల్లలు, అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి ఒక్కరు బియర్ తాగుతున్నారు. ఈ సెలబ్రేషన్ అనేది ఓకే, కానీ ఇంత చిన్న పిల్లలు బియర్ తాగడం ఏంటి, ఇంత చిన్న పిల్లలకి ఆల్కహాల్ ఎక్స్పోజ్ అవ్వడం ఏంటి? దిస్ ఇస్ రియలీ 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 వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఓకే ఫ్రెండ్స్, సో నేను బుద్ధ పార్క్కి రావడం జరిగింది. ఇది అరౌండ్ 25 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ విఎన్టీఎన్ సిటీ. సో వీళ్ళు 40,000 కిన్స్ తీసుకుంటున్నారు, ఛార్జ్ చేస్తున్నారు. అంటే మన లెక్క ప్రకారం ఒక 120 రూపాయలు మాత్రమే అంత ఛార్జ్ చేసి వీళ్ళు మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు. ఇది షంక్ వాంగ్ అంటారు. ఇది వాట్ అంటే టెంపుల్ కాదు, కానీ ఇక్కడ బోల్డ్ అనే రిలీజియస్ కల్చర్స్, సో మనకి బుద్ధిస్ట్ అండ్ హిందూయిజం సంబంధించిన బోల్డ్ అనే రిలీజియస్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని టెంపుల్ కింద కూడా కన్సిడర్ చేస్తారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్ చూసుకుంటే మనకు ఒక బుద్ధిస్ట్ టెంపుల్ ఎలా ఉంటుందో ఆ టెంపుల్ లాగా కనిపిస్తుంటుంది. కాకపోతే ఇది టెంపుల్ అయితే కాదు, కానీ చాలా రిలీజియస్ స్ట్రక్చర్స్ సంబంధించిన విగ్రహాలు, కొన్ని వేల విగ్రహాలు అనేది దీంట్లో పొందుపరచడం జరిగింది. సో అందుకోసం ఇక్కడ టికెట్ పెట్టి మరి వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో దీని లోపలికి వెళ్ళి ఈ బుద్ధ పార్క్ ఎలా ఉందనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ బుద్ధ పార్క్లో కొన్ని వేల స్టాచ్యూస్ ఉన్నాయి అండ్ మనకి బుద్ధుడికి సంబంధించిన బోల్డ్ అన్ని రకాల స్టాచ్యూస్ అనేది ఇక్కడ కనబడుతున్నాయి, అది చూసుకోండి. సో ఇక్కడ నుంచి చూసుకుంటూ పోతే మనము రకరకాల పోజెస్లో, రకరకాల యాంగిల్స్లో, రకరకాల వేషాల్లో మనకి ఇక్కడ బుద్ధుడి యొక్క విగ్రహాలు అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, బుద్ధుడు క్షీణిస్తున్న రూపంలో అతిపెద్ద స్కల్ప్చర్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. చాలా పెద్దగా ఉన్నాయి. మనకి మామూలుగా తెలిసిందే బుద్ధుడు అంటేనే చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అనేది ఉంటాయి. సో ఇక్కడ మనకి ఈ బుద్ధ ధర్మానికి, బౌద్ధ ధర్మానికి సంబంధించినవి కాకుండా మన హిందూ ధర్మానికి సంబంధించిన స్కల్ప్చర్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. రకరకాల విగ్రహాలు. ఇక్కడ లెగ్స్ మనకి గంట కొడుతున్నాడు, దాంట్లో మనకి రకరకాల సౌండ్స్ అనేది వస్తున్నాయి, ఏర్పడుతున్నాయి, అది చూపిస్తున్నాడు. ఇక్కడ చెట్టు ఆకారంలో స్కల్ప్చర్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ బుద్ధుడికి దండం పెట్టుకొని గంట కొట్టి దీని వైబ్రేషన్ చూస్తున్నారా ఎలా వస్తుంది అనేది. పట్టుకుంటే ఒక సౌండ్, వదిలేస్తే ఇంకో రకమైన సౌండ్. ఒక వ్యక్తి ఆయన వేషధారణ వేసుకొని కనిపిస్తున్నాడు ఇక్కడ. అక్కడ ఒక అమ్మాయి కూడా అలాగే వేషధారణ వేసుకొని ఉంది. ఇక్కడ బోల్డ్ అని బుద్ధ పార్క్లో విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. హిందూ ధర్మానికి, బౌద్ధ ధర్మానికి సంబంధించిన బోల్డ్ అని విగ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా. సో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. స్ట్రక్చర్స్, స్కల్ప్చర్స్, స్టాచ్యూస్ సూపర్గా ఉన్నాయి. సో బుద్ధ పార్క్లో తను ఒక క్వీన్ లాగా రెడీ అయ్యి వచ్చింది. సో అక్కడ మనకు పక్కన కింగ్ లాగా అతను ఉన్నాడు. సో అతను కింగ్ లాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు, రెడీ అయ్యి వచ్చారు. తను క్వీన్ లాగా ప్రిపేర్ అయ్యి వచ్చింది. సో వీళ్ళకి ఇక్కడ ఏదో ప్రమోషనల్ యాక్టివిటీ జరుగుతుందంట. సో వాట్స్ యువర్ నేమ్? Tina. Okay. And you're performing as a queen? Like Just for the photos, or are you also do like the? queen.
Oh, okay, you're like a queen. It's, I'm not sure about uniform. Okay, Just model. okay, but you look like a queen. Oh, thank you. Thank you very much. And yeah, so you're dressed up really well and pretty well. So I thought, okay, why don't we just show your. This is the traditional dressing of Laos. Sabaidi. Mm-hmm. This is good. Sabaidi. ఓకే ఆల్ రైట్ నైస్ మీటింగ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇక్కడ గాయత్రీదేవి అమ్మవారు ఇక్కడ పార్వతీదేవి అమ్మవారు సో వాళ్ళ విగ్రహాలు మత్స్యావతారం బుద్ధావతారం సో ఇలా రకరకాల అవతారాలు ఉన్న విగ్రహాలు అనేది కనిపిస్తున్నాయి చూస్తున్నారు ఎంత హ్యూజ్ విగ్రహం ఉంది ఒకటి అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే ఏనుగుల పైన మనకు విగ్రహం కనిపిస్తుంది లావోస్ని ల్యాండ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అని కూడా అంటారు సో ల్యాండ్ ఆఫ్ మిలియన్ ఎలిఫెంట్స్ అని సో కనీసం 10 లక్షల ఏనుగులైనా ఇక్కడ ఉన్నాయని చెప్పేసి అని ప్రతీతి అనమాట అందుకోసమే ల్యాండ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అని చెప్పేసి అని మిలియన్ ఎలిఫెంట్స్ అనేది లావోస్కి ప్రత్యేకమైన పేరు ఉంది అంత సూపర్బ్ ఉంది కదా బుద్ధ పార్క్ చాలా బాగుంది చాలా బాగా కట్టారు కొంచెం వేరెంటర్ ఉన్నా కూడా సూపర్బ్ ఉంది మళ్ళీ ఇక్కడ మన శివుడికి సంబంధించిన విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి విష్ణుమూర్తి అనుకోవచ్చు లక్ష్మీదేవి భూదేవి రకరకాల విగ్రహాలు స్టాచ్యూస్ స్కల్ప్చర్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టినట్టు అనిపిస్తుంది లెక్స్ మనతో పాటు ఉన్నాడు సో ఇక్కడ మనకి డ్రోన్ కూడా ఎగిరేయడానికి ఇప్పుడే పర్మిషన్ కూడా తీసుకొచ్చాడు సో పైనుంచి అక్కడ మనకు ముందట మెకాంగ్ రివర్ ఉంది అండ్ దెన్ ఈ బుద్ధ పార్క్ అంతా కూడా మనకు వీలైతే మంచి డ్రోన్ షాట్ తీసుకొని ఆ డ్రోన్ షాట్లో చూపించడానికి ట్రై చేస్తాం చెక్ ఇన్ అట్ బుద్ధ పార్క్ అని రాస్తుంది దాని వెనకాల మనకి మేకాంగ్ రివర్ కనిపిస్తుంది సో తెలిసిందే కదా మేకాంగ్ రివర్కి ఇటువైపు అంతా లావోస్ అటువైపు అంతా కూడా మనకి థాయిలాండ్ అనమాట సో అక్కడ చివర్లో అటువైపు వాటర్కి అటువైపు కనిపించేదంతా థాయిలాండ్ వాళ్ళు కూడా ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక్కడ లావోస్ వాళ్ళు కూడా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు హ్యాపీ లావో న్యూ ఇయర్ షంక్వాన్ బీచ్ సో బీచ్ అని అంటున్నారు యాక్చువల్గా సముద్రం కాదు కాబట్టి బీచ్ అనకూడదు కానీ వీళ్ళ నదికి కూడా బీచ్ అని చెప్తున్నారు 13th నుంచి 16th ఏప్రిల్ వరకు వీళ్ళ సెలబ్రేషన్స్ ఇక్కడ డ్రోన్ని ఎగిరేద్దాం ఇప్పుడు సో డ్రోన్ని మనం పైకి ఎగిరేసి మనకి ఇక్కడ బుద్ధ పార్క్ మొత్తం కనిపిస్తుంది ఇటువైపు ఏమో మేకాంగ్ రివర్ సో మేకాంగ్ రివర్కి అటువైపు ఏమో మనకి థాయిలాండ్ ఇటువైపు ఏమో లావోస్ అన్నమాట చూస్తున్నారా చెమట ఎలా చెమటలు పడుతున్నాయంటే లిటరలీ సాయంత్రం వేళ ఇప్పుడు 6 అవుతుంది ఈ టైంకి నాకు ఇలా చెమటలు పడుతున్నాయి అంటే నాకు మామూలుగా చెమటలు అస్సలు పట్టవు చాలా మందికి పట్టిన తర్వాత లాస్ట్కి అంటే నాకు చాలా ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ అనమాట అందుకని అంత ఈజీగా చెమటలు రావు అలాంటి నాకే ఇంత చెమటలు పడుతున్నాయి అంటే ఇక మిగతా మామూలు ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే అసలు స్నానాలే ఇంకా సో ఒకటే గుడ్ న్యూస్ ఏంటి అని అంటే మంచి డ్రోన్ షాట్ అయితే తీసుకోవడం జరిగింది సూపర్బ్గా వచ్చింది సో ఆ డ్రోన్ షాట్ కూడా మీకు ఇంక్లూడ్ చేస్తాను ఎంటైర్ బుద్ధ పార్క్ అనేది కనిపిస్తుంది సో అటువైపు మేకాంగ్ రివర్కి అటువైపు థాయిలాండ్ని చూపించాను ఇటువైపు లావోస్ని చూపించాను
ఎవ్రీథింగ్ లుక్స్ సూపర్ గుడ్. సో రేపు నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు, ఎందుకంటే ఒకవేళ ఇలా చెమటలు పడతాయనంటే మాత్రం డే టైంలో అయితే ఇక బాయిలర్లో ఉన్నట్టే ఉంటుందేమో, చూద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. ఇక్కడ లావోస్లో డీజిల్ అండ్ పెట్రోల్ ప్రైసెస్ చూస్తున్నారా? 21,280, 21,280 ఫర్ డీజిల్, 24,810, 24,810. సో ఇది మనం చీపెస్ట్ కరెన్సీ అనుకుంటున్నాము, కానీ ఇక్కడే మనకి డీజిల్ అండ్ పెట్రోల్ అనేది తక్కువ దొరుకుతుంది. ఈ కార్లోనే మనం ట్రావెల్ చేస్తున్నాము. ఇంతకుముందే పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ చూసుకున్నాం కదా ఇక్కడ లోకల్ కరెన్సీలో. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే డీజిల్ ఏమో 85 రూపాయలకు లీటర్ అమ్ముతున్నారు, పెట్రోల్ ఏమో 99 రూపాయలకు లీటర్ అమ్ముతున్నారు. సో ఇక్కడ డీజిల్కి కూడా ఇక్కడ సబ్సిడీ ఇస్తున్నట్టున్నారు. సో మన హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉండడం వల్ల ఇక్కడ ఇండియా కంటే చాలా హెవీగా ఉంటుందేమో, ఎక్కువ ఉంటుందేమో ప్రైసెస్ అనుకున్నా. సర్ప్రైజింగ్లీ ఇండియా కంటే కూడా చాలా తక్కువలో ఉన్నాయి ఫ్యూయల్ ప్రైసెస్ అనేది. అది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. సాయంత్రం వేళ అవుతున్న కొద్దీ వీళ్ళ పిచ్చి పీక్స్కి వెళ్తున్నట్టుంది. ఇంకా రోడ్ల మీదకి అందరు వచ్చి నీళ్ళు అనేది కొడుతూనే ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది ఆటలాడుతున్నారు, డాన్సులు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, అండ్ తాగడం కూడా చూస్తున్నారు. దిస్ ఇస్ హౌ దే సెలబ్రేట్ దేర్ న్యూ ఇయర్. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ దేర్ సెలబ్రేషన్. లిటరలీ రోడ్లన్నీ నీళ్ళతోనే తడిసిపోయి ఉన్నాయి. మేబీ నాకు ఒకటి అనిపించే రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ ఎండలు ఎక్కువ కాబట్టి ఈ నీళ్ళతో తడిపి జనాలకి కొంచెం ఆ ఎండ వేడిని తగ్గిస్తున్నట్టున్నారు. అందుకే ఈ సెలబ్రేషన్ అనేది ఇలా చేసుకుంటారేమో. ఇక్కడ లిటరలీ రోడ్డుకి ఒక పక్కన కనిపిస్తుంది మనకి మేకాంగ్ రివర్ అనేది. ఇక్కడ రోడ్డు, అక్కడ రివర్ అటువైపు ఏమో థాయిలాండ్, ఇటువైపు ఏమో ఇదంతా లావోస్. యూరోప్లో ఇలా ఉంటాయని విన్నాను, పక్కపక్కనే దేశాలు అనేది. ఏషియాలో చూస్తున్నాను ఇప్పుడు. ఈ వాటర్ కొట్టడాలు, సెలబ్రేట్ చేసుకోవడాలు, లిటరలీ రోడ్ అంతా ఇలాగే కనిపించేలా ఉంది మనకి ఈరోజు. సో ఇట్స్ అ డిఫరెంట్ డే, డిఫరెంట్ ఫెస్టివల్. ఇక్కడ న్యూ ఇయర్ కాబట్టి వీళ్ళకి స్పెషల్. మనం అనుకోకుండా అదే రోజు వచ్చాము, అందుకే మనకి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. వాళ్ళు మన దానికి కూడా వాటర్ కొట్టారు, ఇప్పుడు వాష్ చేసుకోవాలి. సెయింట్ వేగస్ హోటల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ సెయింట్ వేగస్ హోటల్ అనేది దిస్ ఇస్ ద ఓన్లీ ఆథరైజ్డ్ కసినో ఇన్ విఎన్టిఎన్. మల్టిపుల్ కసినోస్ ఉన్నాయంట అన్ఆథరైజ్డ్వి, చైనీస్ వాళ్ళవి. సో ఇది వన్ ఆఫ్ ద ఆథరైజ్డ్ కసినో అన్నారు. సో ఎలా ఉందనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వీళ్ళకి నైట్ యాక్టివిటీస్కి కానీ లేకపోతే గ్యాంబ్లింగ్కి కానీ ఇది ఒక కసినో అనేది ఆథరైజ్ సెంటర్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది. బయట నుంచి అయితే చూడటానికి చాలా బాగుంది, లోపల నాకు తెలిసి వీడియోస్ అలౌ చేయరు. బయట నుంచి అయితే చూసుకొని బయలుదేరాం. ఈ కసినో హోటల్ ఎంత రిచ్గా, ఎంత సూపర్గా ఉంది చూడండి. బాగా పైసలు ఉన్న వాళ్ళు వచ్చే ప్లేస్ కదా, దాని తగ్గట్టే కట్టారు. ఎందుకంటే డబ్బులు అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఎట్లాగూ రాలేరు. వచ్చిన వాళ్ళందరికీ ఒక రిచ్ 5 స్టార్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగా ఈ కసినో అది కట్టారు అన్నమాట. లావోలో లిటిల్ ఇండియా అని రెస్టారెంట్ ఒకటి ఉంది. సో ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉందని అంటే సరే ట్రై చేద్దాము ఎలా ఉందో ఫుడ్ అని చెప్పేసి అని. బాగుండేటైతే తిందాం, ఎందుకంటే ఇండియన్ రెస్టారెంట్స్కి వెళ్ళి దాదాపు 2 రోజులు అవుతుంది, మంచి ఫుడ్ తినలేదు. ఇక్కడ చూసుకుంటేమో రోడ్ల పైన మొత్తం అందరూ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి వచ్చేసారు. ఇక్కడ ఏదో కాన్సర్ట్స్ జరుగుతున్నాయంటే ఎదురుగానే. సో మొత్తం జనాలతో అక్కడ నిండిపోయి ఉన్నారు లోపల. అయితే ఆ కాన్సర్ట్ వీలైతే ఎలా ఉందనేది అది కూడా చూపించడానికి ట్రై చేస్తాను. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. రెస్టారెంట్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ 2 చేపలు కనిపిస్తున్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇక్కడ అక్వేరియంలో, మా ఇంట్లో కూడా అక్వేరియం ఉంది, మా ఇంట్లో కూడా చాలా చేపలు ఉన్నాయి, కానీ ఎంత పెద్దది చూడలేదు నేను అక్వేరియంలో. హ్యూజ్ అండ్ ఇట్స్ ఇన్ యూనిక్ కలర్, ఎల్లో అండ్ క్రీమ్ మిక్స్ అయిన కలర్లో సూపర్గా ఉంది చేప అయితే. ఫ్రెండ్స్ మనకి పానీపూరి వచ్చింది, రోటీ ఉంది, అండ్ దమ్ ఆలు ఉంది, ఎగ్ బిర్యానీ ఉంది, అండ్ దెన్ మనకి జ్యూస్ కూడా తీసుకొచ్చారు. సో ఇవన్నీ మనకి వెజిటేరియన్ ఆప్షన్స్ ఇంక్లూడింగ్ ఎగ్ మనకి ఇక్కడ లిటిల్ ఇండియాలో దొరికింది. సో స్పైసీగా చేసి తీసుకురమ్మని చెప్పా. రోటీ విత్ దమ్ ఆలు బాగుంది, మంచిగా స్పైసీ చేసుకొని వచ్చాడు. పానీపూరిలో కూడా ఫస్ట్ రసం తీయ ఉండే, దానిలో స్పైసీగా చేసుకురమ్మంటే చేసుకొచ్చాడు.
ఇక్కడ మనకి పానీపూరి ఎప్పుడు దొరికినా కూడా తీసుకుంటాం కదా. పానీపూరి కూడా బాగుంది. పాపడ్ కూడా చెప్పాను, పాపడ్ కూడా వచ్చింది. ఇలా మనకి ప్రాపర్ ఇండియన్ ఫుడ్ వెజిటేరియన్ ఆప్షన్స్తో ఇక్కడ లిటిల్ ఇండియాలో లావోస్లో తింటున్నాం. థ్యాంక్ యూ.